చిత్తూరు జిల్లా పలమనేరు ఆర్డీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల హీరింగ్ ఏర్పాటు చేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న భూ సమస్యలు పరిష్కారం కోసం ఆర్డీఓ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బైరెడ్డిపల్లి మండలం కామనేపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు 14 సంవత్సరాల నుంచి తనకు భూ సమస్య ఉందని పరిష్కారం చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తనకు జీవనోపాధి కోసం 3.76 ఎకరాల భూమి ఇచ్చిందని, ఈ భూమిపై వేరే రైతు అధికారులతో చేతులు కలిపి తన భూమిని ఆన్లైన్లో మార్చారని ఆరోపించారు. తన సమస్యను త్వరితగతిన పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని చిత్తూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. వెల్కమ్ టు వైకే టీవీ. నేను మీ శివకుమార్. చూసుకున్నట్లయితే ఈ రోజు మనం చిత్తూరు జిల్లా పలమనేరు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ హీరింగ్ ఏర్పాటు చేశారు. అనేక మంది అనేక మండలాల నుంచి కూడా ఇక్కడ రైతులు కావచ్చు, పేదలు కావచ్చు, భూ సమస్యల పైన ఇక్కడికి రావడం జరిగింది. సో దానిలో భాగంగానే ఇక్కడ బైరెడ్డిపల్లి మండలానికి సంబంధించి కామనేపల్లి చెందినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. ఆయనకి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిని అవతల వాళ్ళు కబ్జా చేసుకున్నారనే ఒక ఆవేదన పైన ఇక్కడికి వచ్చామని చెప్పేసి కూడా మన వైకే టీవీని ఆశ్రయించారు. మరి ఆయన మాటలు తెలుసుకున్నాం. చెప్పేదైనా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, అసలు నీ సమస్య ఏమి? ఉపిచ్చంగా నా భూమిని ఆక్రమించుకున్నారు. నేను బిడ్డలు దాక్కునే దానికి ఏమన్నా బయట పోతే ఈ మాదిరి చేసినారు స్వామి, అంతే ఇంకేం లేదు. ఇప్పుడు యా ఊరు మీది? మాది కామనేపల్లి. యా మండలము? కామనేపల్లి బైరెడ్డిపల్లి మండలము, దేవదొడ్డి. ఇదే ఈ సమస్య నీకు ఇప్పటి నుంచి ఉంది పెద్దయినా? ఇప్పుడు నేను ఆర్డీఓ ఆఫీస్ లో కేసేసిండేది మదనపల్లి వేసిండేది. 13 ఏళ్ళు 14 ఏళ్ళు అవుతుంది. వాటి నుంచి కట్టి ఇచ్చుకొచ్చిండేది ఇప్పుడు ఇచ్చిండారు. ప్రభుత్వం భూమి నీకు ఇచ్చిందా? ప్రభుత్వం నాకు భూమి ఇచ్చింది. కాలువ దుడ్లు కూడా పడింది. ఆ దుడ్లు కూడా వాళ్ళు తీసుకునేసినారు. దాన్ని కూడా నాకు ఇమ్మంటే ఇయ్యలేదు. మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఇచ్చింది? 3 ఎకరాల 76 సెంట్లు. 76 సెంట్లు. నీవు ఆక్రమించుకున్నారంటున్నావు? వాళ్ళు ఆక్రమించుకోవాలని వచ్చిండారు. నేను రఘురామ్ రెడ్డి, జయరామ్ రెడ్డి. ఇప్పుడు వచ్చిన తర్వాత అయితే అధికారులు నీకేం చెప్పినారు? మేడం ఏం చెప్తుందంటే, మేడమ్మ దీనికి చూడండి మేడం అంటే, నువ్వు లాయర్ని పెట్టుకోబో, నేనేం చూసేది పో బయట అంటుంది అమ్మ. నువ్వేం పని చేస్తావు? నేను కూలీ నాలి ఏమి ఊరికే పింఛనే వస్తుంది. ఆ పింఛనీ దుడ్లతో గంజి తాగుతా ఉన్నాం. ఆ భూమికి సంబంధించి దానిపైన మీ కుటుంబం ఆధారపడి ఉంది? అంతే స్వామి, ఇంకెవరు లే. నాకు 2 ఆడబిడ్డలు, మగబిడ్డలు ఏమీ లే. ఇప్పుడు ఆన్లైన్ ఎవరి పేరు వస్తుంది? ఆ భూమి తీస్తామంటే ఆన్లైన్ లో అదే జైలు ఆ పాప పేరు వస్తుంది. ఆ పాప చచ్చిపోయింది. ఆ పాప బిడ్డ పాప ఏమి లే. చిక్కల బిడ్డకి రాయించిండ్రి. మళ్ళా ఇప్పుడు జయరామ్ రెడ్డికి రాసుకున్నారు. ప్రభుత్వం నీకేం న్యాయం చేయాలి? ప్రభుత్వం నా భూమి నాకు తీసిస్తే చాలు స్వామి. ఏదైతే ప్రభుత్వము పేదలకు ఇచ్చినటువంటి భూమికి సంబంధించి ఆ జీవనం కొనసాగిస్తున్న తరుణంలో అవతల వాళ్ళు వచ్చేసి ఆ భూమిని ఆక్రమించుకున్నారని చెప్పేసి కూడా దాదాపుగా 13 సంవత్సరాల నుంచి తన భూమి కోసం తను అయితే పోరాటం చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు హీరింగ్ వచ్చిన తర్వాత సంబంధిత లాయర్ని పెట్టుకోమని చెప్పేసి ఆర్డీఓ గారు చెప్పినట్లు కూడా ఆయన మాటలు చెప్పడం జరిగింది. అంటే కూలి పని చేసుకునే తమకు లాయర్ని పెట్టుకునేంత స్తోమత మాకు ఎక్కడి నుంచి వస్తుంది, ఖచ్చితంగా ప్రభుత్వం మాకు సాయం చేయాలని చెప్పేసి కూడా ఈ రోజు వైకే టీవీ ద్వారా తన ఆవేదన అయితే వ్యక్తం చేశారు. మరి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయన న్యాయం చేయాలని చెప్పేసి కూడా మా వైకే టీవీ ద్వారా తెలియజేస్తూ కెమెరామ్యాన్ సీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.